డైలీ టేస్ట్ ది డైలీ. భారీ వర్షాలకు హైత్నగర్లోని బంజారా కాలనీ నీట మునిగింది. అసంపూర్తిగా నిర్మించిన కల్వర్ట్ వల్లే ఎగువ నుంచి బంజారా కాలనీకి వరద పోటెత్తింది. విడతల వారీగా కల్వర్ట్ నిర్మాణం కొనసాగుతోంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోనే పనులు ఆలస్యంగా సాగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. నీటిని గండికొట్టి మరో చెరువుకు మళ్లించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. అటు సాగర్ ప్రధాన మార్గం నుంచి హైత్నగర్కి వెళ్లేందుకు కనెక్టివిటీ రోడ్డు ఉన్నటువంటి ఈ యొక్క మార్గంలో కూడా పూర్తిగా ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద కారణంగా కూడా రోడ్డుపై నుంచి ఒక వరద కూడా కొనసాగుతుంది. ఒక వరద పారుతున్న నేపథ్యంలో రోడ్డు కూడా పూర్తిగా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది అటు సాగర్ హైవేకు అలాగే ఇటు విజయవాడ హైవేకు కనెక్టివిటీ రోడ్డుగా ఉన్న నేపథ్యంలో ఇటు నుంచి భారీ వాహనాలు కూడా వెళ్లేందుకు కూడా ఎక్కువగా ఈ యొక్క మార్గం నుంచి కూడా ఎక్కువ భారీ వాహనాలు కూడా వెళ్తున్నాయి. దాంతోపాటు కూడా సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక కాలనీ వాసులంతా కూడా ఇదే మార్గం గుండా ఆఫీసులకు కావచ్చు అలాగే స్కూళ్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రధాన మార్గమైన నేపథ్యంలో భారీ రద్దీగా కొనసాగేటువంటి ఈ యొక్క మార్గం పైన ఈ రోడ్డు ఇలా చెడిపోవడంతో పాటు అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద రోడ్డుపై నుంచి పారుతున్న నేపథ్యంలో ఈ యొక్క వాహనదారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇక్కట్లు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ప్రధాన మార్గం నుంచి పారుతున్నటువంటి నీరంతా కూడా దిగువ ప్రాంతమైనటువంటి కాలనీలో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే పూర్తిగా చెడిపోయినటువంటి రోడ్డు కూడా నీళ్లు ఉన్న చోట ఎక్కడ గుంతలు ఉన్నాయో లేకపోతే ఎక్కడ రోడ్డు చెడిపోయిందో అర్థం కాని పరిస్థితిలో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అంతేకాకుండా అటు ఎగువ నుంచి వస్తున్నటువంటి నీరంతా కూడా ఇటు కాలనీలోకి వెళ్తున్న నేపథ్యంలో కాలనీలో ఉన్నటువంటి ఇల్లు కూడా పూర్తిగా ఇళ్లలో కూడా నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇందులో ముఖ్యంగా అటు లారీలు లాంటి పెద్ద వాహనాలతో పాటుగా కూడా కార్లు అలాగే ఆటోలతో పాటుగా కూడా ద్విచక్ర వాహనాలు కూడా ఇందులోంచి ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే అతి ప్రమాదకరంగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా అటు ఆ యొక్క వాహనదారులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఎలాంటి చర్యలు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా ఈ యొక్క పరిస్థితిపై ఎలాంటి చర్యలు కూడా చేపట్టలేదని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దాంతో పాటుగా కూడా అటు ఏదైతే నిన్న రాత్రి కురిసిన వర్షానికి ఎగువ నుంచి వస్తున్నటువంటి అటు ఇంజాపూర్ చెరువు నుంచి కావచ్చు అలాగే గుర్రంగూడ చెరువు నుంచి ఓవర్ఫ్లో వస్తున్నటువంటి నీరంతా కూడా ఇదే మార్గం కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కేవలం నిన్న రాత్రి వరకు మాత్రమే వర్షం కురిసి ఆగిపోయిన నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితి ఇలా ఉంది. అయితే నిన్న వర్షం కురిసిన సందర్భం అంటే సుమారుగా 8 నుంచి 10 సెంటీమీటర్ల పాటు వర్షం కురిసిన సందర్భంలో ఈ నీరంతా కూడా ఎక్కువ మొత్తంలో పారినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా నిన్న రాత్రి సమయం నుంచి పూర్తిగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కేవలం ఇప్పుడు వరద ఉధృతి కాస్త తగ్గిన నేపథ్యంలోనే ఈ యొక్క రాకపోకలు కూడా తిరిగి ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి మిగతా మార్గాలలో కూడా పూర్తిగా నీళ్లు వచ్చి చేరడంతో ఆ యొక్క ప్రాంతాల నుంచి వెళ్లలేనటువంటి వాహనాలన్నీ కూడా ఈ యొక్క ప్రధాన మార్గం గుండానే ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్తిగా ఈ యొక్క చెడిపినటువంటి రోడ్డును రిపేర్ చేయించడంతో పాటుగా కూడా ఎక్కువ నుంచి వచ్చేటువంటి ఈ వరద నీరంతా కూడా ఈ యొక్క రోడ్డుపై నుంచి ప్రవహించకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లను చేస్తూనే అవసరమైనటువంటి కింద డ్రైన్ ద్వారా ఒక పైపులను ఏర్పాటు చేస్తే ఒక నీటిని కూడా సాఫీగా వెళ్లించేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి స్థానికులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తుంది. అయితే ఖచ్చితంగా అధికారులు ఇప్పటికైనా స్పందించాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో ప్రేమ్ కుమార్, ఎన్టీవీ, హైదరాబాద్.